సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో అత్యంత కీలక ఘట్టంగా భావించే రంగం కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. మాతంగి స్వర్ణలత అమ్మవారి ప్రతిరూపంగా పచ్చికొండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్పారు. ధర్మబద్ధంగా నడుచుకుంటే సమాజంలో శాంతి, అభివృద్ధి నెలకొంటాయని సూచించారు. ఏటా జరిగే ఈ రంగం కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు ఆసక్తిగా వీక్షించడం ఆనవాయితీ. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపిస్తూ మాతంగి స్వర్ణలత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సంతోషంగా లేను, తీవ్ర కోపంతో వచ్చాను. మీ ప్రశ్నలకు నేనెందుకు సమాధానం చెప్పాలి? ఏటా నన్ను చెప్తున్న మాటలను మీరేమైనా ఆచరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రజల ప్రవర్తన, భక్తి శ్రద్ధల పట్ల అమ్మవారు ఆగ్రహంతో ఉన్నట్లు భవిష్యవాణి ద్వారా సూచించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురుస్తాయని అభయమిచ్చారు. రైతులకు అనుకూల పరిస్థితులు నెలకొని పంటలు సమృద్ధిగా పండుతాయని ఆమె తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి, సుభిక్ష నెలకొంటుందని, ప్రజలు ధర్మ మార్గంలో నడిస్తే అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలకం. దోసడంతా ఇచ్చినా కానీ గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలకం. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలకు. ఈ 6 మాసాలలోపు మీరు జరిపించకపోతే వాడవాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమేగా, అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను పోతుంటా బాలకని. రాష్ట్ర ప్రజలు ఐకమత్యంతో జీవించాలని, సాంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించాలని సూచించారు. ప్రతి ఏడాది రంగం భవిష్యవాణిని భక్తులు ఎంతో విశ్వాసంతో స్వీకరిస్తుండగా ఈసారి కూడా అమ్మవారి ఆశీర్వచనాలను వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణం భక్తుల జయ జయ ధ్వానాలతో మార్మోగింది.